జీలకర్ర బెల్లాన్ని నలిపి బ్రహ్మరంధ్రం మీద పెడతారు. ఈ జీలకర్ర బెల్లంలో నుండి విద్యుత్ తరంగాలు శరీరంలోకి ప్రాకి అది కళ్ళ ద్వారా ఒకరికొకరికి ఎక్స్చేంజ్ అవుతుంది. మంగళసూత్రము అది కట్టేటప్పుడు భర్త చెప్పేటటువంటి మంత్రం ఏంటి? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్మాని శుభకే త్వం జీవ శరద శతం. నీ మెడలో కడుతున్నటువంటి ఈ తాళి ఏదైతే ఉందో అది నా జీవన హేతు. దాన్ని చేతికి కాలికి కట్టుకోను, ఇక్కడే పెట్టుకుంటా. ఎక్కడ పెట్టుకుంటా? నా గుండెలలో పెట్టుకుంటా. అక్కడ నుంచి వాళ్లలో ప్రేమ ఉదయిస్తుంది. ప్రపంచం మొత్తంలో అద్భుతమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతీయ వైవాహిక వ్యవస్థ. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా. వెంట వచ్చావే, వెంబడించావే, ఊపిరల్లే మారావే, నేడే నీవే, నమ్మి తీరాలే కల కాదే, పెరుకే నేనున్నాలే, ప్రాణం నీడే. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ, నిజమే నువ్వు నా సగమా. రామచంద్రుడే లోకరక్షయని చాటినట్టి పెళ్ళి, బల రామచంద్రుడే పెళ్ళి పెద్దగా జరిపినట్టి పెళ్ళి, ఆది దంపతులే ఆత్మసాక్షిగా కలిసినట్టి పెళ్ళి, మంత్రాల పెళ్లి తంతులో చూసారా ఆనందం కొత్త జంటలో, వధువరులు విడి విడి కథలు ఒకటయ్యే ఘట్టము, ఇరువురము ఇక చెరిసగము అని కట్టాలి సూత్రము.
అయినా వాళ్ళు అయ్యారే మన వాళ్ళు, నీదంటూ నాదంటూ లేవే భేదాలు. మధురం కన్నా మధురము అయినా వధువుని తాకే మునివేళ్ళు, చిరుతడి తగిలి అన్నాయంట అనలేనెన్నో సంగతులు. కనుల ఎరుపే కనిపిస్తుంటే ఎదలో గుబులే వినిపిస్తుందే, తమరికి తోడు నేనున్నాను, ఇసుమంత కష్టం రానివ్వలేను. మన ఇద్దరి బంధం ఓ శతమానం. ఆ మాట వింటూ లోలో ఎంతో సంబరపడుతున్నా, కోటి ఆశలతో నీ వెంటేనే నడిచొస్తా కన్నా. ఒడిదుడుకైనా తడబాటైనా కలిసేగా మన ప్రయాణం, ఒకరికి ఒకరం ఒకరికై ఒకరం బ్రతికే తీరునే పెళ్ళంతా.